నా పేరు పోతుల సాయినాథ్, తమ్మలపల్లి జనసేన ఇన్ఛార్జ్. మొన్న 2 డేస్ నుంచి ఏదైతే కొంతమంది సోషల్ నెట్వర్క్లో నా బ్రదర్ అయినటువంటి హరినాథ్ ఒక బాలికను కిడ్నాప్ చేశాడనేసి రూమర్స్ వస్తున్నాయో, అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. కానీ ఎంతసేపు పోతుల సాయినాథ్ బ్రదర్ హరినాథ్ అనే ప్రస్తావిస్తూ మరియు జనసేన అనే ప్రస్తావిస్తున్నారు వాళ్ళు, పేరెంట్స్ కానీ ఎవరైనా సరే. కానీ నేనైతే నాకు విషయం తెలిసిన వెంటనే నేను పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారికి, సిఐ గారికి కాల్ చేసి మరి చెప్పాను, అతడు ఖచ్చితంగా తప్పు చేసింటే ఖచ్చితంగా కేసు కట్టండి. అతనికి ఒకవేళ వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ నా మీద నిందలేస్తున్నారో, నేనే పంపించానని, నేనే వాళ్ళని ఏదో కిడ్నాప్ చేసి వాళ్ళని ఏదో కత్తులతో బెదిరించానని, ఇవన్నీ ఏవైతే చెప్తున్నారో వాటన్నిటికీ కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎవరైనా సరే నా కాల్ రికార్డ్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నా దగ్గర లేవు. వాళ్ళు ఎవరో కూడా ప్రాపర్గా నాకు తెలియదు. అంటే పక్క ఊరు అయిండొచ్చు కానీ నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడింది లేదు, ప్రస్తావించింది లేదు. ఈ ఏదైతే విషయం జరిగిందో వెంటనే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కన్సల్ట్ అయ్యి, సార్ ఖచ్చితంగా కేసు కట్టండి, చట్టం ముందు అందరూ సమానమే, మా అన్న అయితే ఏమి ఎవరైతే ఏమి అనేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కేసు కట్టి విచారణ చేస్తున్నారు. ఒకవేళ తప్పు చేసింటే ఖచ్చితంగా శిక్ష పడిన మా అన్న అయినా ఎవరైనా నేను అందులో తలదూర్చే ప్రసక్తే లేదు. మా కళ్యాణ్ గారు నేర్పించిన సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారా అంటే, మాకు తప్పు చేస్తే నేనైనా తలదీసే చట్టాలు రావాలి, అదే విధంలో మేము ముందుకు నడుస్తున్నాం. ఈరోజు నా సొంత బ్రదర్ అయినా సరే తప్పు చేసింటే శిక్షించండి, మధ్యలో నా పేరు పార్టీ పేరు తేవడం అది సబబు కాదు అని తెలియజేస్తూ, అలాగే ఇందాక నాకు కరెక్ట్ గా కూడా తెలియదు, వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే నేను వాళ్ళు బెదిరించానని, ఈయన ఎవరో కూడా నాకు ఒకసారి చూడండి, ఒక్క నిమిషం. నేను మా అన్న కూతురు మా అందరిని తీసుకుపెట్టే రౌడీలు పంపించి జీపులో కూడా అప్పుడు కూడా ప్రయత్నం చేసినాడు. అప్పుడు కూడా మేము భయపడి తర్వాత మళ్ళా నేర్చుకొని చెప్పినాడు మా పొజిషన్ వాళ్ళు. నేను నా కంపెనీకి మా ఇంతవరకు సార్ సార్ మన పార్టీలో నేను పక్క మేము టీడీపీ జనసేన పార్టీ మేము, కానీ మా పార్టీలోనే ఒక న్యాయం జరగలేదు. వాళ్ళ ఊరికి ఏదైతే అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఏమైతారో కూడా నాకు తెలియదు. నా గురించి మాట్లాడి నన్ను డ్యామేజ్ చేయడానికి తప్పితే, ఇది పొలిటికల్ గా నా మీద, నాకు పార్టీకి తమ్మలపల్లి నియోజకవర్గంలో తప్పితే వీళ్ళు కుట్ర చేస్తున్నారు తప్పితే ఇందులో నా పాత్ర ఎట్టి పరిస్థితిలోనే లేదు, నాకు సంబంధమే లేదు. చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా ఆయన తప్పు చేశాడా పట్టకరాండి, శిక్షించండి, అవసరమైతే జైలుకి పోయి ఏం సెక్షన్స్ ఉన్నాయో జైలు పైన నాకు సంబంధం లేదు, చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి తెలియజేసి. అలాగే వాళ్ళ యాక్చువల్లీ 6 నెలల క్రితం, నేను వాస్తవంగా మాట్లాడితే 6 నెలల క్రితం నాకు విషయం తెలిసింది. నా పొలిటికల్ బిజీలో నేను ఉండడం వల్ల నాకు 6 నెలల క్రితం విషయం తెలిసింది. తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ తోనూ మాట్లాడాను. మా ఇంట్లో మా పేరెంట్స్ దండించి మా బ్రదర్ను కొట్టడం కూడా జరిగింది. అప్పటి నుంచి బాగానే ఉన్నాడు, కానీ ఆయన విధానాలు నాకు నచ్చక నేను అతనితో మాట్లాడేది మానేసి, జస్ట్ ఉన్నామంటే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవం ఇస్తూ ఉన్నాం తప్పితే ఆయన ఎప్పుడో నేను పక్కన పెట్టేసినాను. ఆయన విధానాలు నాకు నచ్చక నేను నలుగురికి మంచి చేసేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఈరోజు నా వంతు ఎక్కడ చేస్తున్నాను, మంచి చేస్తున్నాం, కళ్యాణ్ గారి ఆశీస్సులతో మేము మంచి చేస్తున్నాం. కానీ దీన్ని కుట్రపూరితంగా రాజకీయం చేయాలని కొంతమంది అపోజిషనో, లేదంటే నేను పడని కొంతమంది వ్యక్తులు ఇదంతా దాన్ని పదే పదే నా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇందులో నాది ఎటువంటి పాత్ర లేదని తెలియజేస్తున్నాను. కావాలంటే నా ఫోన్ కాల్ డీటెయిల్స్ తీసుకోండి, డిపార్ట్మెంట్లో అడిగి నా కాల్ డీటెయిల్స్ తీసుకోండి. నేను కనీసం మా బ్రదర్తో నేను ఫోన్లో మాట్లాడి ఇన్ని రోజులైంది అనేది కూడా మీరు కాల్ డీటెయిల్స్ తీసుకోండి. నేను అంతా జెన్యున్ గా ఈరోజు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఏదైతే నా మీద నిందలేయాలని ప్రయత్నం చేస్తున్నారో అది ఎప్పటికీ జరగదు. మీ ఒకవేళ ఆయన తప్పు చేశాడా, శిక్ష అర్హుడై శిక్ష ఖచ్చితంగా పడుతుంది. దానికి నేను కూడా వాళ్ళ పేరెంట్స్కి నేను సపోర్ట్ చేసి ఖచ్చితంగా శిక్ష పడే నా వంతు ప్రయత్నం
ముందుకి తీసుకెళ్తాను తప్పితే నా బ్రదర్ అని నేను ఎక్కడా ఉపేక్షించేది ఏం లేదు. కాబట్టి ఈరోజు మీడియా పరంగా నేను తెలియజేసేది ఏమంటే, ప్రతి ఒక్కరికి నేను ఎట్టి పరిస్థితుల్లోన నా సొంత బ్రదర్ అయినా కూడా నేను ఆయనకు సపోర్ట్ చేయలేదు. వీళ్ళు నా మీద బురద చల్లడానికి తప్పితే ఇవంతా రాజకీయ కుట్ర తప్పితే ఎటువంటి పరిస్థితుల్లోన నాకు పార్టీ, ముఖ్యంగా పార్టీ పేరు ప్రస్తావించడం సబబు కాదు. అది మీ నీచపు నికృష్ట ఆలోచనలు తప్పితే ఎవరైతే ఇవి చేస్తున్నారో వాళ్ళు పార్టీకి ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, తప్పు చేసింటే నేను వచ్చి నిలదీయండి అంతే తప్పితే ఇట్లా రాజకీయంగా నేను ఎదుగుతున్నానని నా ఎంత డౌన్ఫాల్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక తెలియజేస్తున్నాను. నాకు మీరు చేసే దాని వల్ల ఎటు కాదని, ఎందుకంటే నేను తప్పు చేయలా. ఎంత మా బ్రదర్ అయినా నేను తప్పు చేయలా. వాడు చేసిన తప్పుకు నేను బాధ్యుని కాదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ప్రజలు కూడా తెలుసుకోండి, ఇందులో నా పాత్ర లేదు. వాడు తప్పు చేశాడు, శిక్ష పడుతుంది, దానికి నా వంతు కృషి కూడా నేను చేస్తానని తెలియజేస్తూ, పేరెంట్స్ కూడా వాడు ఖచ్చితంగా తప్పు చేశాడు కాబట్టి మీకు కూడా నేను సపోర్ట్ గా ఉంటానని తెలియజేస్తూ, జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.